నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ అండ్ గోపిచంద్ మల్లేని కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేబీ దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆల్రెడీ వీరసింహారెడ్డి వాళ్ళ కాంబినేషన్ లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది. సో అలాంటిది మళ్ళీ అగైన్ వాళ్ళ కాంబినేషన్ లో రాబోతుంది. ఆ సినిమా కూడా మాస్ ఎలివేషన్ కమర్షియల్ సినిమాతో అయితే రాబోతుంది. సో ఆ సినిమా ఆల్రెడీ అందరు తెలిసిందే, ఇప్పటికే గ్లిమ్స్ పోస్టర్స్ అయితే దుమ్ము దులుపుతాయి సోషల్ మీడియాలో. సో ఒక మాస్ ఎలివేషన్ సినిమా అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది అనేసి కూడా మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఎన్బికే మరో అప్డేట్ కూడా వచ్చింది. ఎన్బికే 112వ సినిమా కూడా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో రీసెంట్ గా కొరటాల శివ అండ్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని కూడా గతంలో వార్తలు వచ్చినాయి. సో అది పక్కా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ నెల 25 నుంచి కూడా షూట్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ కొరటాల శివ గారు దేవరా సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ గారితో చేస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారు ఇప్పుడు గోపిచంద్ మల్లేని గారి ప్రాజెక్ట్ లో బిజీగా ఉండి సినిమా కూడా క్లైమాక్స్ లో వచ్చేసింది. సో ఇప్పుడు అది పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. దసరా కానుకగా ఆ సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ సినిమా గ్యాప్ లేకుండా మళ్ళీ కొరటాల శివ గారి డైరెక్షన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఈ నెల 25 నుంచి కూడా షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ మూవీలో విద్యా బాలన్ కావచ్చు, సంజయ్ దత్ గానీ, ఇంకా ఎక్సెట్రా చాలా మంది యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారు అనేసి మూవీ మేకర్స్ నుంచి అయితే వినబడుతుంది. అండ్ కొరటాల శివ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా కేరింగ్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఫస్ట్ సినిమా కాబట్టి. అండ్ దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. దేవరా సినిమాలో కూడా మంచి ఎలివేషన్స్, మంచి సీన్స్, మంచి స్క్రీన్ ప్లే ఉండే. సో RRR తర్వాత దేవరా సినిమా పైన కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే. RRR తో కంపారిజన్ చేసుకుంటే కొంచెం లిటిల్ బిట్ తక్కువ అని చెప్పుకోవచ్చు దేవరా. సో అలాంటిది దేవరా పార్ట్ 2 ఉంటదనేసి కూడా గట్టిగా వినబడ్డది. సో మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారు వేరే సినిమాలో చాలా బిజీగా ఉండడం వల్ల నాకు తెలిసి కొరటాల శివ గారికి టైం లేక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారితో చేస్తున్నారని అనిపిస్తుంది. అండ్ దేవరా సినిమా తర్వాత ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారి సినిమా మీద చాలా కేర్ఫుల్ గా మంచి యాక్షన్ ఎలివేషన్స్ తో తీయబోతున్నారు. అండ్ మంచి మంచి యాక్టర్స్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఈ నెల 25న సెట్ లో పాల్గొనబోతున్నారు బాలకృష్ణ గారు. సో దీంట్లో ఎలా ఉంటది ఏంటి అనే లుక్ అనేసి కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ కొరటాల శివ గారు చాలా సినిమాలు తీశారు, సొసైటీకి ఉపయోగపడే సినిమాలు తీశాడు. శ్రీమంతుడు కావచ్చు, భరతనే నేను సినిమా కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ఒక్క సినిమా తప్ప ఆ సినిమా మీ అందరు తెలిసిందే. ఎలాంటి ఫ్లాప్ లైన్ డైరెక్టర్ అనేసి కూడా ఒక ముద్ర వచ్చింది కొరటాల శివ మీద. అనిల్ రావుపూడి, SS రాజమౌళి అండ్ కొరటాల శివ. మేబీ ఏ కారణం వల్లనో, మేబీ ఏ రీజన్ వల్లనో, మేబీ ఏందో తెలియదు కానీ ఒక్క సినిమా తప్ప అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ దేవరా సినిమా కూడా నా దృష్టిలో బ్లాక్ బస్టరే. సో అలాంటిది పార్ట్ 2 సినిమా కోసం కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా. సో కొంచెం డిసప్పాయింట్ చేశాడని చెప్పుకోవచ్చు కొరటాల శివ గారు. ఏది ఏమైనా బాలకృష్ణ గారితో మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ ఒక సోషల్ మెసేజ్ అండ్ మాస్ ఎలివేషన్ పక్కా కమర్షియల్ సినిమాతో, మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడని అనిపిస్తుంది నాకైతే. అండ్ అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొరటాల శివ గారు ఫుల్ లెంత్ ఒక కామెడీ స్క్రీన్ ప్లే తో వస్తే బాగుంటుంది అనేసి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మంచి సోషల్ మెసేజ్ సినిమాలో తీసాడు కాబట్టి సో బహుశా ఈ సినిమా కూడా అలానే ఉంటది అనేసి కూడా అనుకుంటున్నారు. అండ్ ఈ మూవీకి కొరటాల శివ గారు అండ్ నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. సో ఆయన మ్యూజిక్ మనందరూ తెలిసిందే, ఒక డిఫరెంట్ ట్రాక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. SS తమన్ కావచ్చు అండ్ దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వీళ్ళ ట్రాక్స్ అనేది ఒక డిఫరెంట్ గా ఉంటాయి. కానీ అనిరుద్ మ్యూజిక్ ట్రాక్స్ కూడా, BGMs కూడా ఒక డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టేట్ మూవీస్ లో కొంచెం ఎక్కడో వీళ్ళ తర్వాతనే ఉన్నాడేమో అనేసి నాకు అనిపించింది, దేవిశ్రీ ప్రసాద్ అండ్ తమన్. సో వాళ్ళ తర్వాతనే ఉన్నాడేమో అనిపించింది. కానీ ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలి, మంచి స్థాయికి వెళ్ళాలనేసి కూడా గట్టిగా కోరుకుందాం అనిరుద్ గారికి. అండ్ ఇంకా వీళ్ళకి కాదు, మంచి మంచి టెక్నీషియన్స్, మంచి యాక్టర్స్ కూడా ఈ మూవీలో కనిపించబోతున్నారు. సో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి NBK 112 లో ఎలా ఉంటది అనే లుక్, స్క్రీన్ ప్లే ఎలా ఉంటది, సో ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ ఎలా ఉంటది, ఎలా తీస్తాడు ఏంటి అనేసి కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. జూన్ 25 నుంచి సెట్ లో పాల్గొనబోతున్నారు నందమూరి బాలకృష్ణ. మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.